హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్న డిజైనర్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ పార్ట్ కంటిన్యూషన్ వీడియో అనేది ఈ వీడియోలో చూపిస్తా అండి. అంటే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఈ ఫుల్ డ్రెస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడ్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపించాను. ఆ వీడియోకి కంటిన్యూషన్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నేను ఈ డ్రెస్ కోసం యూస్ చేసిన సేమ్ మెటీరియల్ మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే కనుక మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు. షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఈ డ్రెస్ కటింగ్ పార్ట్ ఎవరైనా చూడకపోతే చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కటింగ్ పార్ట్ వీడియో లింక్ అని చెప్పేసి ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ పార్ట్ అనేది చూడొచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోలో బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ దాకా చూపించాను కదండి. ఇప్పుడు స్టిచ్ చేసిన బ్యాక్ సైడ్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ని నీట్గా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పెట్టుకొని ఈ విధంగా షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇంకొక షోల్డర్ని కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు జాయింట్ చేసిన తర్వాత నేను హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడే చెప్పాను కదండి, హ్యాండ్స్ చూడడానికి క్రాస్గానే ఉంటాయి, షార్ట్ హ్యాండ్స్ కాబట్టి, బట్ స్టిచ్ చేస్తే నీట్ రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని చివర ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ని నీట్గా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ క్రాస్గా ఉన్నా కూడా స్టిచ్చింగ్ అనేది నీట్గానే వస్తుంది, స్లోగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే. సో నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని హ్యాండ్కి పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ని హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్కి మిడిల్ పాయింట్ అంటే షోల్డర్ దగ్గర జాయింట్ చేసే పాయింట్ అనమాట. కరెక్ట్గా మనకి ఖర్చు ఎక్కడి దాకా అయితే ఉందో ఖర్చు ఉన్న దగ్గర నుంచి హ్యాండ్ మిడిల్ పాయింట్ దాకా ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్లో అనేది పెట్టుకోవాలి. ఈ హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపు మాత్రమే పెట్టుకోవాలండి. హ్యాండ్లో ఈ విధంగా పెట్టుకొని డ్రెస్ తీసుకొని డ్రెస్కి ఫ్రంట్ సైడ్ ఎడ్ సైడ్ అయితే వస్తుందో డ్రెస్కి ఫ్రంట్స్ అయినా ఈ హ్యాండ్లో అనేది వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్స్, ఫ్రంట్ సైడ్ పార్ట్, బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ జాయింట్స్ వచ్చిన దగ్గర అండ్ అలాగే హ్యాండ్కి మిడిల్ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్స్ అనేది చెక్ చేసుకొని ఈ విధంగా స్లోగా హ్యాండ్స్ని పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో హ్యాండ్ షేప్ మొత్తాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇది అంబ్రెల్లా కటింగ్ పార్ట్ అండి. మనకి అంబ్రెల్లా కటింగ్ వచ్చి కింద కుచ్చులు అనేది వస్తాయి. ఫస్ట్ అంబ్రెల్లా కటింగ్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ నడుము షేప్ వచ్చిన దగ్గర ఒకదానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ జారిపోకుండా ఒక స్టిచ్ అనేది వేసుకున్నా. స్టిచ్ చేసిన తర్వాత పైన బాడీ పార్ట్కి మంచి వైపున బాటమ్ జాయిన్ చేసే ముందు డాట్స్ అనేది పెట్టుకున్నాను. నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా డాట్స్ పెట్టాను. ఈ డ్రెస్కి డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే మీరు డ్రెస్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్కి ఒక మార్క్ అనేది చేయాలి. మీకు డైరెక్ట్గా అర్థమవుతుంది అనుకుంటే నెక్కి మిడిల్ పార్ట్ దగ్గర నుంచి కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఒక లైన్ అనేది ఈ విధంగా గీసుకొని ఆ మార్చేసిన లైన్ దగ్గర నుంచి టూ సైడ్స్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా 3.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టి ఆ పాయింట్ దగ్గర నుంచి క్లాత్ని ఈ విధంగా పట్టుకుంటే 1/2 ఇంచ్ వచ్చే విధంగా ఉండాలి. ఆ విధంగా పట్టుకొని 3.5 ఇంచెస్ లెంత్ వరకు ఈ విధంగా డాట్స్ అనేది వేసుకున్నాను. నేను డాట్ లెంత్ 3.5 ఇంచెస్, డాట్ విడ్త్ 3.5 ఇంచెస్ పెట్టానండి. ఇప్పుడు డ్రెస్కి మంచి వైపున పైన బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ మంచి వైపు అండ్ అలాగే బాడీ పార్ట్ మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా నడుం పార్ట్స్ అనేది జాయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో నేను మీకు ఒక సైడ్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా నడుం పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. నడుం పార్ట్స్ రెండు జాయిన్ చేశాక ఇప్పుడు ఫిట్టింగ్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. డ్రెస్కి ఫిట్టింగ్ పెట్టుకున్న తర్వాత కింద కుచ్చు పార్ట్ అనేది జాయిన్ చేస్తామండి. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్
మీకు మెజర్మెంట్స్ తెలిస్తే ఓకే, లేదంటే ఆది డ్రెస్కి కూడా ఇదే విధంగా చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ చెక్ చేసిన తర్వాత డ్రెస్ని షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా నీట్గా పట్టుకొని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫుల్ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మధ్యకి ఒక మార్చేసుకోవాలి. అది మిడిల్ లైన్ అనమాట. ఆ మిడిల్ లైన్ని బేస్ చేసుకొని మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. చెస్ట్ రౌండ్ లూజ్ని ఈ విధంగా మార్చేసుకోవాలి. హాఫ్ మెజర్మెంట్ అనమాట. కరెక్ట్గా మధ్యకి వస్తుందా లేదా అనేది ఆ మిడిల్ పాయింట్ని బట్టి తెలుసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా నడుం రౌండ్ లూజ్ని బై 2 మార్చేసుకోవాలి. ఈ విధంగా మార్చేసుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్కి మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకొని ఆ 2 పాయింట్స్ని కలుపుకున్నాను. అండ్ అలాగే హ్యాండ్ లూజ్ని కూడా ఈ విధంగా చెక్ చేసుకొని మార్చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ షేప్ దాకా ఈ విధంగా మార్చేసేసుకొని కరెక్ట్గా మార్కింగ్ ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్ ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ పైన కింద వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా నడుం పార్ట్స్ రెండు ఈక్వల్గా పెట్టుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ సైడ్ పార్ట్ది కూడా నడుం పార్ట్స్ రెండు ఈక్వల్గా పట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండింటిని చివర్లో సైడ్స్ అనేది బారుగా జాయింట్ చేసుకోవాలి. సైడ్స్ ఓపెన్ ఉంటుంది కదండి మనకి. ఫస్ట్ డ్రెస్ స్టిచ్ చేయడానికన్నా ముందు, ఫిట్టింగ్ పెట్టుకోవడానికన్నా ముందు డ్రెస్కి 2 సైడ్స్ని ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ వదిలేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత మీకు మార్కింగ్ ఏ విధంగా అయితే పెట్టి చూపించానో అదే విధంగా పైన హ్యాండ్స్ దగ్గర నుంచి ఫిట్టింగ్ లైన్ ఎలా అయితే పెట్టుకున్నామో కరెక్ట్గా ఆ ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా డ్రెస్ ముడతలు తిత్తులు రాకుండా నీట్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్ ఈ విధంగా నడుం పార్ట్ దాకా స్టిచ్ చేసుకొని నడుం పార్ట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా సమానంగా ఉండే విధంగా పెట్టుకొని ఎక్కడ కూడా ముడతలు తిత్తులు అనేది ఉండకూడదు అనమాట. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బోటం పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ ముడతలు తిత్తులు లేకుండా పెట్టి ఒక 5 ఇంచెస్ దాకా నడుం జాయింట్ వచ్చిన దగ్గర నుంచి బోటము ఒక 5 ఇంచెస్ దాకా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. 5 ఇంచెస్ తర్వాత నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్కి పెట్టేసుకొని ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన సైడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఆల్రెడీ సైడ్స్ అనేది జాయిన్ చేసాం కదా, ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్కి సైడ్స్ అనేది స్టిచ్ చేస్తాం అనమాట. మనకి ఈ పార్ట్ దాకా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే డ్రెస్ ఫిట్టింగ్ కూడా మొత్తం వేసిన తర్వాత కింద ఈ విధంగా ఎగుడు తిగుడులు అనేది కన్ఫర్మ్ వస్తాయి. ఎందుకంటే జార్జెట్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసాం కాబట్టి కింద ఈ విధంగా ఎగుడు దిగుడుల్ని సరి చేసుకున్న తర్వాత కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డ్రెస్కి కింద వచ్చిన ఎగుడు దిగుడుల్ని సరి చేసుకోవడం కోసం డ్రెస్ని కరెక్ట్గా నడుం పార్ట్ ఉంటుంది కదా, నడుం పార్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఉండే విధంగా పట్టుకొని ఈ విధంగా నడుం పార్ట్ దగ్గర టైట్గా పట్టుకోవాలి. అంటే కిందకి బెండ్ అవుతున్నట్టు కాకుండా స్ట్రైట్గా వచ్చే విధంగా పట్టుకొని ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలండి. ఇక్కడ వేరెవరైనా హెల్ప్ తీసుకొని ఈ విధంగా వేరే వాళ్ళు పట్టుకొని ఉన్నప్పుడు డ్రెస్ని కింద వచ్చిన ఎగుడు దిగుడులు అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అంటే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అంబ్రెల్లా కటింగ్ చేసినప్పుడు సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గానే వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రికే ఎక్కువ తక్కువలో వస్తుంది అనమాట, సిల్క్ ఫ్యాబ్రిక్ అవ్వడం వల్ల. సో మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ సర్కిల్ షేప్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. మీకు ఈ విధంగా అర్థం కావట్లేదు అనుకుంటే నేను డ్రెస్కి మంచి వైపు నుంచే కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉంది. సో లైనింగ్ ఎక్కడి దాకా ఉంది అనేది నాకు కనిపిస్తుంది కాబట్టి మంచి వైపు నుంచే కట్ చేస్తున్నాను. మీకు ఈ విధంగా తెలియట్లేదు అనుకున్నప్పుడు డ్రెస్ని రివర్స్ చేయండి, లైనింగ్ ఉండే వైపుకి రివర్స్ చేసుకొని కరెక్ట్గా ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా నడుం పార్ట్ దగ్గర టైట్గా పట్టుకోవాలి. ఎక్కడా కూడా వంపు రాకూడదు, బెండ్ రానివ్వకుండా చివర్లు రెండు టైట్గా పట్టుకొని ఫిట్టింగ్ కూడా మొత్తం వేసేసిన తర్వాత అండి డ్రెస్కి చివర్లు రెండు టైట్గా ఈ విధంగా పట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కువ తక్కువ మొత్తాన్ని ఈ విధంగా సరి చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటారో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మరీ ఎక్కువ కట్ చేయకుండా జాగ్రత్తగా సమానంగా నీట్గా చూసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా అన్నమాట. ఈ విధంగా అందరికీ అర్థమవుతుంది కదండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. చూసారు కదా, కింద ఎక్కువ తక్కువ మొత్తాన్ని స్ట్రైట్గా చేసేసుకున్న తర్వాత కుచ్చు కోసం తీసుకున్న పార్ట్ అనమాట ఇది. ఇక్కడ నేను 4 పీసెస్ తీసుకున్నా. ఒక్కొక్క పీస్ 2 మీటర్ విడ్త్, 9 ఇంచెస్ లెంత్ ఉందన్నమాట. బాటమ్ ఫుల్ లెంత్ని నేను డివైడ్ చేసుకున్నాను. మొత్తం 35 ఇంచెస్ లెంత్ అయితే 26 ఇంచెస్ లెంత్ ఏమో పైన అంబ్రెల్లా కటింగ్ పార్ట్ పెట్టుకున్నాను. అండ్ 9 ఇంచెస్ లెంత్ ఏమో కింద కుచ్చు పార్ట్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కింద కుచ్చు పార్ట్ మొత్తం 4 పార్ట్స్ కదా, ఈ 4 పార్ట్స్ని ఈ విధంగా ఒక ఫ్యాబ్రిక్ పైన ఇంకో ఫ్యాబ్రిక్ పెట్టుకొని సైడ్స్ 2 జాయిన్ చేసుకోవాలి. ఈ 4 లేయర్స్ కూడా ఎక్కడ ఓపెన్ ఉండదండి. చుట్టూరు సర్కిల్ షేప్ అంటే రౌండ్గా వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకుంటాము. ఈ విధంగా ఒకదానిపైన ఒక లేయర్ పైన ఇంకొక లేయర్ పెట్టి సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఈ చివర ఈ దారం పోగులు రాకుండా అనమాట, చివర ఖర్చుల్లో దారం పీస్లు వచ్చేయకుండా చివర ఎడ్జెస్ని లోపల పక్కకు మడిచాను అనమాట. అంటే పైన కింద ఉన్న పార్ట్స్ ఎడ్జెస్ని మధ్యకి ఈ విధంగా లోపల పక్కకు మడుచుకొని చివర అనేది స్టిచ్ చేస్తున్నాం. ఎవరైనా ఓవర్లాక్ చేసుకోవాలి అనుకుంటే ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చండి. లేకపోతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చివర దారం పీస్లు అనేది బయటకు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. సో ఈ విధంగా స్ట్రైట్గా అన్ని పార్ట్స్ అంటే 4 లేయర్స్ కూడా 4 పార్ట్స్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి చుట్టూరు రౌండ్ వచ్చే విధంగా అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చివరిలో మొత్తం జాయిన్ చేశాక పైన కింద కూడా జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. జిగ్జాగ్ చేస్తే మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ ఓపెన్ అనేది ఉండదండి. చుట్టూరు సర్కిల్ షేప్లో మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న పార్ట్ని ఇప్పుడు కింద మనం కుచ్చులాగా పెట్టుకోవాలి. డ్రెస్కి కింద ఎగుడు దిగుడులు కూడా కట్ చేసేసిన తర్వాత చివర ఎడ్జెస్ అనేది నేను జిగ్జాగ్ చేసుకున్నాను. ఈ విధంగా జిగ్జాగ్ చేసిన తర్వాత ఇప్పుడు కింద కుచ్చు పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ పార్ట్కి కుచ్చు పార్ట్ని పైన పెట్టాలన్నమాట. పైన పెట్టి జాయిన్ చేసుకోవాలి. అంటే మీకు పైన బాడీ పార్ట్కి అంబ్రెల్లా కటింగ్ పార్ట్ ఉంది కదా, అంబ్రెల్లా కటింగ్ పార్ట్ పైన ఈ కుచ్చు పార్ట్ ఒక 1/2 ఇంచ్ పైకి ఉండాలి. అంబ్రెల్లా కటింగ్ పార్ట్ కన్నా ఈ కుచ్చు పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ పైకి ఉండే విధంగా పెట్టుకొని కుచ్చులు పెడుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, మీకు కనిపిస్తుంది కదా 2 లేయర్స్ కూడా. అంటే కుచ్చు పార్ట్ ఏది, అంబ్రెల్లా లేయర్ ఏది అనేది కింద జిగ్జాగ్ చేసిన పార్ట్ కూడా మీకు తెలుస్తుంది కదా. సో ఈ విధంగా అంబ్రెల్లా కటింగ్ లేయర్ పైన కుచ్చు పార్ట్ ఒక 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా పెట్టి చిన్నగా కుచ్చు పెడతాను. ఇది ఫ్రిల్స్ కాదు, ప్లీట్స్ కాదండి, గ్యాదరింగ్ టైప్లో చిన్ని కుచ్చులాగా పెడుతున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ గ్యాదరింగ్ చేసినప్పుడు మనం దగ్గరికి ఎలా వస్తుంది సేమ్ అదే విధంగా దగ్గర కుచ్చు పెడుతున్నాను. ఇది కొంచెం బాగా టైం పడుతుందండి, ఎందుకంటే మొత్తం చుట్టూరు దగ్గరకి గ్యాదరింగ్ కుచ్చులాగా గ్యాదరింగ్ టైప్లో ఈ విధంగా చిన్న కుచ్చు పెట్టుకోవాలి కదా. సో టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడ వీడియోలో చూపించే విధానాన్ని ఆల్రెడీ స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళకైతే ఈజీగానే అర్థమవుతుందండి. ఎవరైతే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫాస్ట్గా అనిపిస్తే కనుక కొంచెం ఒక్కసారి మళ్ళీ రిఫైన్ చేసుకొని మళ్ళీ మీకు అర్థం కాని పార్ట్ అనేది మళ్ళీ ఒకసారి ఆ కొంచెం వరకు మళ్ళీ ఇంకొకసారి చూస్తే నీట్గా డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకుంటూ దగ్గరికి కుచ్చు కూడా కాదు, గ్యాదరింగ్ టైప్లో అనమాట. అంటే ఇంత ప్లీట్ ఉండాలి అని చెప్పేసి లిమిట్ ఏం లేదు. దగ్గరికి ఈ విధంగా పెట్టి జాగ్రత్తగా ఒకే లైన్లో అనమాట. అంటే అంబ్రెల్లా కటింగ్ పార్ట్ కైనా ఈ కుచ్చు పార్ట్ ఒక 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా పెడుతున్నాం. అంబ్రెల్లా కటింగ్ పార్ట్ అనేది కింద ఉంటుంది, ఈ కుచ్చు పెట్టుకునే పార్ట్ అనేది పైన ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా చుట్టూరు కూడా ఫ్యాబ్రిక్ చుట్టూరు మొత్తం కూడా ఇదే విధంగా కుచ్చు పెట్టుకున్నాను నేను. ఇక్కడ మొత్తం చుట్టూరు కుచ్చు అనేది ఇదే విధంగా వేస్తాను. మొత్తం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఎడ్జ్లో కొంచెం అనమాట, ఎక్కడ ఓపెన్ లేదు కదా మనకి. సో ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కుచ్చు ఫ్యాబ్రిక్ కరెక్ట్గా సరిపోయే విధంగా కుచ్చుని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. దీనికి టిప్స్ అయితే ఏం లేదండి, జస్ట్ ఫ్యాబ్రిక్కి సరిపోయేంత వరకు కుచ్చు, మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే కనుక కుచ్చు ఎక్కువ పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా ఎడ్జ్ దాకా అంటే చుట్టూరు రౌండ్ మొత్తం స్టిచ్ చేశాక ఎడ్జ్లో టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టైట్ స్టిచ్ అనేది వేసుకొని ఈ థ్రెడ్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కింద కుచ్చు పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్కి కుచ్చు ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాం.
సో ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అంతే, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే తీసుకున్నానో సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే తీసుకొని అదే విధంగా చుట్టూరు రౌండ్ సర్కిల్ షేప్లో స్టిక్ చేసేసి అంబ్రెల్లా కటింగ్ పార్ట్ పైన ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కుచ్చు పార్ట్ అనేది పెట్టుకొని ఈ విధంగా చుట్టూరు స్టిక్ చేసుకోవాలి, చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ. లోపల లైనింగ్ కూడా కుచ్చు అనేది సపరేట్గా ఎందుకు జాయిన్ చేస్తున్నా అంటే ఒకటి లుక్ వైజ్ డిఫరెంట్ ఉంటుంది అండ్ అలాగే అంబ్రెల్లా కటింగ్ పార్ట్ వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటున్నాం కదా, సో అందుకని చెప్పేసి కుచ్చు పార్ట్ని సపరేట్గా జాయిన్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఈ విధంగా సపరేట్గా జాయిన్ చేయడం వల్ల కూడా కింద బోటం వరకు బౌన్సీగా బాగుంటుంది. ఈ విధంగా జాయిన్ చేసి ఓపెన్ చేసి చివర ఎడ్జెస్ అనేది జిగ్ చేసుకుంటే కంప్లీట్ అవుతుందండి. వీడియో అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.